ఆకుల సత్యనారాయణ గారికి, అలాగే మన గంగాధరం గారికి, రాజా గారికి, సత్యబాబు గారికి, శ్రీను గారికి, అలాగే ఈ దొంతమూరు గ్రామంలో ఈ ముక్కుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జన సైనికుల యొక్క మన కొండబాబు అతని యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇచ్చేసినటువంటి 50 మంది జన సైనికులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముక్కుల పోటీ అనేది మన ఆడవాళ్ళలో మహిళలలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి ఒక కార్యక్రమం. పండుగ వాతావరణం అంటే రంగురంగుల రంగవల్లికలతోటి, పిండి వంటలతోటి, చుట్టాలు బంధువులతోటి ఆనందంగా గడిపేటువంటి ఒక కార్యక్రమం. అటువంటిది మహిళల్లో ఉన్నటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి శక్తిని వారిని ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఈ సందర్భంగా మన దొంతమూరు జన సైనికులందరినీ కూడా అభినందిస్తున్నాము. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏర్పరిచి కులాలను కలిపేటువంటి ఆలోచన విధానంతో, మతాల ప్రస్తావన లేనటువంటి విధానంతో ఆయన పార్టీని దిశలా విస్తరింపజేస్తూ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించేలాగా నూతన ఒరవడిని సృష్టిస్తూ ఈ రోజున ఆయన పార్టీని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. అటువంటి పార్టీలో మనందరం కూడా సైనికులాగా పనిచేసి మన యొక్క పార్టీని పటిష్టపరుచుకుందాం. ఎందుకు పటిష్టపరచుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఒక నిజాయితీ పరుడు, ఒక నీతిమంతుడు. కోట్లాది రూపాయల సంపాదన ఆయనకి సినిమాల్లో వస్తుంది. సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే కోట్లు సంపాదించుకోవచ్చు. ఒక 4 యాడ్లు చేసుకుంటే 10 తరాలు తిన్నా తరగని సంపదను సంపాదించుకోవచ్చు. అటువంటిది అవేవి కాదు అనుకుని నేను ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. ఎంతో మంది యువత భవితకి భరోసా లేకుండా పోయింది. అటువంటి యువతకి భరోసా ఇవ్వాలి. అలాగే మహిళలకి రక్షణ లేకుండా పోయింది. వారందరికీ నేను ఒక అండగా నిలబడాలి అని ఒక మంచి సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అన్నిటినీ వదులుకొని ఒక త్యాగిలాగా ఆయన బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తికి మనం ఏ రకంగా సపోర్ట్ చేయాలి, అటువంటి వ్యక్తికి మనం ఏ రకంగా అండగా నిలబడాలి అంటే మన భారతదేశంలో బోర్డర్లో సైనికులులాగా మనం మన పార్టీకి సైనికులులాగా పనిచేసుకుంటూ మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే ఈ రోజున రాజకీయాలలో ఒక అవినీతి పేరుకుపోయినటువంటి రాజకీయాలలో, కుళ్ళు కుతంత్రం పేరుకుపోయినటువంటి రాజకీయాలలో ఒక స్వచ్ఛమైన వ్యక్తి వచ్చాడు. కాబట్టి మనం ఆ వ్యక్తిని కాపాడుకున్నప్పుడే ఆ వ్యక్తి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తిని బలపరుచుకుని కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క భావజాలాన్ని అన్నిటినీ కూడా యువత అందరూ అనుసరించాలి. పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని మననం చేసుకుంటూ ఆయన ఏదైతే ఆశయ సిద్ధి కోసం, ఏదైతే ఆశయ సాధన కోసం ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టాడో అటువంటి ఆశయం సిద్ధించేంత వరకు, దాన్ని సాధించేంత వరకు కూడా మనందరం అండగా నిలబడి మన యొక్క పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మన యువత అందరి మీద ఉంది. ఈ రోజున మనం కనుక చూసుకుంటే అధికార పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి అని అడుగుతాడు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతాడు. కానీ
తన యొక్క కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకోవాలంటే కావాల్సినవి ఏం కావాలో వాటన్నిటినీ మన మేనిఫెస్టోలో రూపొందించారు. రేషన్ సరుకుల కోసం ఎండనగా వాననగా రేషన్ సరుకుల కోసం గంటల తరబడి నిలబడే విధానాన్ని తీసివేశారు. మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ప్రతి నెల కూడా ప్రతి గృహిణికి ప్రతి మహిళకి కూడా నెలకి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి ఆయన జమ చేయనున్నారు. అలాగే మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు, నచ్చిన బియ్యం కొనుక్కోవచ్చు. రేషన్ షాపుల్లో ఇన్నాళ్ళు ముఖ్యమైన బియ్యం, పుచ్చిపోయిన పప్పు తీసుకోని అవసరం లేదు. నాణ్యమైన సరుకులు కొనుక్కోవచ్చు, నాణ్యమైన పప్పు, ఉప్పు, ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చు. అలాగే వంట చేసుకోవడానికి సరుకులు కొనుక్కోవడానికి ఆయన డబ్బులు వేస్తున్నారు. మరి వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ ని కూడా జనసేన పార్టీ ఉచితంగా ఇవ్వబోతోంది. ప్రతి 2 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ని పవన్ కళ్యాణ్ గారు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఇవ్వబోతున్నారు. వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్, వంటకి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కోవడానికి డబ్బులు వేస్తున్నారు. ఇంతకంటే మహిళలకి తన యొక్క కుటుంబం నడుపుకోవడానికి ఏం కావాలండి? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని కల్పించింది అని మీరొక్కసారి ప్రశ్నించుకొని పవన్ కళ్యాణ్ గారిని మీ తోబుట్టువులు ఆదరించి మహిళలందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇన్నాళ్ళు కూడా ఎంతో మంది రాజకీయ పార్టీలకి మీరందరూ అండగా ఉన్నారు, అండగా నిలబడ్డారు. ప్రతి 5 సంవత్సరాలకి పాలకులు మారారు, కానీ సామాన్యుడి యొక్క తలరాత మాత్రం ఏ మాత్రం మారలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛమైన నాయకుడు వచ్చాడు. మీ ఇక్కడ ఉన్నటువంటి యువత మీ మొట్టమొదటి వాటిని ఒక స్వచ్ఛమైన నాయకుడికి వేయండి. మహిళలందరూ కూడా మీరు ఒక మంచి వ్యక్తి మీ తోబుట్టువులాగా భావించి ఆయనకి ఓటు వేయండి, అధికారంలోకి తీసుకురండి. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి విజయం కాదు, మీలో ఒకటి విజయం, మనలో ఒకటి విజయం. ఒక సామాన్యుడి విజయమే పవన్ కళ్యాణ్ గారి విజయం. ఎందుకు సామాన్యుడు అంటే ఆయన నేను మీ ఇంటి పెద్ద కొడుకుగా సంబోధిస్తాను ఏ మీటింగ్కి వెళ్ళినా సరే. ఎందుకు పెద్ద కొడుకు అంటే ఇంటికి పెద్ద కొడుకు అంటే తల్లిదండ్రులకి అండగా నిలబడతాడు, అక్కా చెల్లెలకి తోడుగా నిలబడతాడు, అన్నాతమ్ములకి తండ్రిలాగా భరోసాగా నిలబడతాడు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా రేపొద్దున ప్రతి ఇంటిలో పెద్ద కొడుకులాగా మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ పాలు పంచుకుంటారు. కాబట్టి ఆయన మీ పెద్ద కొడుకుగా స్వీకరించి ఈసారికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడికి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మనకి జరగాలని మన యొక్క జన సైనికులందరూ కూడా మన యొక్క పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం రేపు రానున్న రోజుల్లో ఇంకా ఎలక్షన్ కి 3-4 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎవరికి వారు సొంత లాభం వదులుకొని పార్టీ కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే యువతతో పాటు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి వెంట ఓన్లీ యువత మాత్రమే ఉంటారు అనేవారు. కానీ ఈ రోజు యువతతో పాటు ఎంతో మంది పెద్దవారు ఈ రోజు మీటింగ్ కి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి విజయం రేపు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉందనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలబడాలని, రేపు ఈ నియోజకవర్గం
Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.